హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు అయితే మిక్స్డ్ పల్సెస్తో దోశ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్లో కానీ తీసుకోవచ్చు. నేను మాత్రం పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చాక స్నాక్స్ లాగా అయితే ఇచ్చాను. దీనికోసం కావాల్సినవి ఒక బౌల్ తీసుకొని అందులోకి పచ్చి శనగపప్పు ఒక పావు కప్పు, పెసరపప్పు ఒక పావు కప్పు, మినప్పప్పు పావు కప్పు, కందిపప్పు పావు కప్పు, బియ్యం ఒక కప్పు తీసుకో, జీలకర్ర ఒక స్పూను, మిరియాలు 10 నుండి 12, ఎండుమిర్చి ఒక 4-5, కారం తినే వాళ్ళైతే ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు. నీళ్ళు పోసి బాగా కడిగేసి 3 గంటల పాటు వాటిని నానబెట్టాలి. తర్వాత నీరన్నీ వంపేసి మిక్సింగ్ జార్ తీసుకొని అందులో మీకు కారం తగినట్టుగా పచ్చిమిరపకాయలు, అల్లం, కొత్తిమీర, కరివేపాకు ఉంటే కరివేపాకు, పసుపు, ఉప్పు వేసుకొని దోశ పిండి ఎలా అయితే పట్టుకుంటామో అలా మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే పట్టుకొని అయితే పక్కన పెట్టుకోండి. కొంచెం బరకగా ఉంటుంది. అలాగే కొంచెం కారం ఎక్కువ కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు. సాల్ట్ అది సరిపోయిందేమో చూసుకొని ఇంకా పాన్ అయితే పెట్టేసుకొని కొంచెం ఆయిల్ రాసేసుకొని దోశ కావాలంటే దోశలో అయినా వేసుకోవచ్చు, ఎలా కావాలంటే అదే వేసుకోవచ్చు. చిన్నగా నిదానంగా స్ప్రెడ్ చేస్తూ తిప్పాలి. బాగా కాలాలి, కరకరలాడుతా బాగుంటుంది. చుట్టూరు చివర్ల మధ్యలోకి నూనె అయితే ఆయిల్ అయితే వేసుకుంటా నిదానంగా కాలుతుంది. మూత అయితే పెట్టుకొని కాలించుకోవాలి. ఇలా నిదానంగా చిన్నగా వెనక పక్కన ఇలా చూపించిన విధంగా అయితే కాలుతుంది. కరకరలాడుతా చివర్లు బాగుంటుంది. అలా అయినా వేసుకోవచ్చు. ఇంకొక విధంగా అయితే ఇలా చిన్నగా మళ్ళీ ఆయిల్ వేసేసుకొని నెమ్మదిగా దెబ్బరొట్టె అలా వేసేసుకొని చిన్నగా తిప్పేసి కొంచెం మందాన అయితే వేసేసుకొని అందు మీద మనకు కావాల్సినట్టు ఉల్లిపాయలు, కొత్తిమీర, క్యారెట్, ఇంకేమన్నా మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏమన్నా ఉంటే వేసేసుకొని అలాగే చూపిస్తున్న విధంగా ఆయిల్ అవి వేసేసుకోవాలి. చివర్లోకి మధ్యలో వేసేసుకొని దాని మీద ప్లేట్ బోర్లించుకుంటే ఇంకా ఉల్లిపాయలు అవన్నీ మగ్గి మెత్తగా క్రిస్పీగా కరకరలాడుతా చాలా బాగుంటుంది. ఇంక ఇలా ఇంట్లో ఉన్న ఏదైనా టమాటో చట్నీ కానీ కొబ్బరి చట్నీలో నంచుకొని తింటే కమ్మగా ఉంటుంది. ఇంకొక స్నాక్ బిస్కెట్ కూడా అయితే చూపిస్తాను. వీట్ ఫ్లోర్ బిస్కెట్స్. మన చిన్నప్పుడు నాన్ రొట్టె బిస్కెట్ తినేవాళ్ళం కదా, అదే టేస్ట్ వస్తుంది, సేమ్ అదే. దానికి కావాల్సింది ఒక బౌల్ అయితే తీసుకొని 1 కప్పు గోధుమ పిండి, 1 పావు కప్పు షుగర్, మనకి స్వీట్కి తగినంత, కొంతమంది ఎక్కువ తింటారు కదా, నచ్చినట్లు వేసుకోవచ్చు. మిక్సింగ్ జార్ తీసుకొని దాన్ని పౌడర్గా పట్టుకొని అదైతే దాంట్లో వేసేసుకోవాలి. కొంచెం చిటికెడు ఉప్పు కూడా వేసుకోవాలి. సాల్ట్గా స్వీట్గా బాగుంటుంది. ఇవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ బిస్కెట్స్. కొంచెం చిటికెడు వేసేసుకొని 1/2 కప్పు ఆయిల్ ఉంటుంది కదా, వంట నూనె, మనం ఏదైనా వాడుకునే వంట నూనె వేసేసుకొని బాగా మిక్స్ అయితే చేయాలి. బాగా కలుపుకొని ముద్దలాగా అయితే కలిపేసుకోండి. మొత్తం కలిసేలాగా. మీకు కొంచెం ఆయిల్ సరిపోకపోతే మళ్ళీ కొంచెం వేసుకొని ముద్దలాగైతే కలిపేసి పక్కన పెట్టుకోండి. 5 మినిట్స్ చూపిస్తున్న విధంగా అయితే ముద్దలాగైతే కలిపేసి పక్కన పెట్టుకోండి. నేనైతే ఓవెన్ ఉంది, ఓవెన్లో అయితే పెట్టుకుంటాను. దాన్ని ఓవెన్లో ప్లేట్ ఉంటుంది కదా, అవైతే తీసుకొని మనకు కావాల్సిన షేప్స్, మూన్ షేప్ కానీ, సర్కిల్, రెక్టాంగిల్ షేప్, నేనైతే కొన్ని 3 షేప్స్ అయితే చేసేసుకొని మనకి కావాల్సినట్లు పైన అట్లా లైన్స్ లాగా వర్టికల్ లైన్స్, హారిజెంటల్గా అలా లైన్స్ పెట్టుకోవాలి. తర్వాత బాదం పప్పు ఉంటుంది కదా, అవి స్లైసెస్ లాగా కట్ చేసేసి వాటి మీద అయితే పెట్టుకున్నాను. బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇంకా ఓవెన్లో అయితే పెట్టేస్తున్నాను. ఓవెన్ 180 degrees పెట్టుకుంటాను. అప్ అండ్ డౌన్ రాడ్స్ హీట్లో పెట్టుకుంటాను. 10 మినిట్స్ పెట్టేసుకున్నాను. అంతే చూసుకుంటూ ఇంకా బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి. క్రిస్పీగా కొంచెం చల్లారిపోయినాక తీస్తే కొంచెం గట్టిపడతాయి. క్రిస్పీగా రెడీ అయిపోయాయి బిస్కెట్స్.